అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొని విమనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. యేసయ్య దేవుని సహోదరుడైన యాకోబు 5 అధ్యాయంలో ఉన్న చిన్న ఒక పత్రిక రాసి క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైన ఒక క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి, ఉన్నతమైన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, ఎలా జీవించాలని నేర్పించిన ఒక చిన్న పత్రిక. దానిలో 4వ అధ్యాయంలో యాకోబు అపోస్తలుడు చెప్పిన విషయంలో ప్రాముఖ్యమైన కొన్ని విషయం ఉంది. మీరు ఒక మంచి క్రైస్తవుడుగా జీవించడం ఎలా అంటే, చాలా మందికి తెలియలేనిది ఒక క్రైస్తవుడుగా జీవించడం అంటే ఎలా జీవించాలి. బైబిల్ పట్టుకొని బైబిల్ చర్చకి వెళ్తే సరిపోతుంది, ఆదివారం ఆరాధన చేసి అలాంటి కొన్ని విషయం మాత్రం బాప్తిసం పొంది బల్లారాధనలో పాలు పొంది వీలున్నప్పుడెల్లా చర్చిలో పోయి ఆరాధించడం ఉంటే సరిపోతుందని అనుకున్న కొందరు ఉన్నారు. వారినే కూడా శ్రేష్టమైన ఒక క్రైస్తవ జీవితం ఎలా ఉండాలని నేర్పించిన పత్రికలో 2-3 విషయం నేను ఇది పోయిన దాదాపు 30 రోజు నుండి ఈ ఒకే విషయము రోలింగ్ మెసేజ్గా మాట్లాడుకొని వస్తే ఉన్నారు. 30 రోజులు ఈ ఒకే విషయము. ఇంకా ఒక 10 రోజు కూడా మనం మాట్లాడితే కూడా అది కంప్లీట్ అవ్వడం సాధ్యం కాదు. కానీ యాకోబు అపోస్తలుడు చెప్పినది దేవునికి లోబడి ఉండుడి. ఒకసారి గుర్తియండి. మొదటిది అన్ని విషయంలో దేవునికి లోబడి ఉండాలి. రెండవది అపవాదినే ఎదిరించుకోవాలి. దేవునికి లోబడాలి, అపవాది తంత్రమనే ఎదిరించుకోవాలి. ఫైట్ చేసి ఉండాలి. మూడవది దేవుని యొద్దకు రావాలి. చాలా మంది దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనకు చెప్పిన హెచ్చరిక దగ్గరికి రండి. 4వది పాపులారా అని పిలిచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. మమ్మల్ని పిలవడమే పాపులారా అని పిలుస్తున్నారు. హల్లెలూయా. పిలిచి కొన్ని విషయమనే నేర్పిస్తున్నారు. పాపులారా, పాపములో ఉన్నవారులారా, మీకు కొన్ని అరేంజ్మెంట్స్ అవసరం ఉంది. దేవుని కార్యమునకి ఎదురుగా, ఓపోజిట్గా, విరోధంగా ఉన్న ఒక గొప్ప విషయము పాపం అన్నది. ఆది నుండి ప్రారంభించిన విషయము పాపం అన్న విషయము దేవునిలో నుండి దూరపరచినది, ఆత్మీయతలో నుండి దూరపరచినది, పరలోక రాజ్యము మనముకు ఇవ్వకుండా పొందకుండా మమ్మను దూరపరచిన ప్రాముఖ్యమైన విషయము పాపం అన్నది. దాని గురించి అనేక విషయం నేను మీకు నేర్పించినాము. మీకు ఎంత మాత్రము గుర్తున్నాయా లేదా తెలియదు. కానీ ఈ ఒక విషయం ఏదంటే, పాపమును గురించిన సీరియస్నెస్ లేదు. చాలా మందికి ఉన్న ఒక తప్పు అంటే పాపమును గురించిన సీరియస్నెస్ లేదు. ఏం కాదు అంత పెద్ద సీన్గా దానిని తీసుకోవడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఆలస్యంగా రావడం, పాస్టర్ మాటకి ఎదురుగా ఎన్ని చెప్పినా దానికి ఎదురుగా ఉండడమే కదా. ఇప్పుడు మీ ఇంటిలో ఎవరి దగ్గర క్లోక్ లేదా, వాట్సాప్లో టైం లేదా, 7:30 దాటిందంటే మీకు ఒక భయం లేదా? లేదు. లైట్గా తీసుకున్నారు, ఏం కాదు, నెమ్మదిగా పోదామంటే. అంటే నేను ఏం చెప్తున్నారంటే, పాపం అన్న విషయమును గురించిన సీరియస్నెస్ లేదు. అది ఒక గొప్ప విషయము. దేవుని రాజ్యములో నుండి, పరలోక రాజ్యములో నుండి మమ్మల్ని దూరపరుస్తుంది. నిత్య నరకములోనికే మనము పాత్రుడుగా మార్చదా అని ఎన్ని చెప్పినా మనకు గుర్తులేదు. ఈ మొన్నటి దినములో మాకు దగ్గర ఉన్న కుటుంబంలో ఒక బాధకరమైన విషయం జరిగింది. అంటే సౌమ్య వినయ్ సార్ కుటుంబంలో ఉన్న మనకందరికీ పరిచయం ఉన్న ఒక వ్యక్తి
చనిపోయాడు. ఆ, అక్కడే ఉన్న ఆ చనిపోయిన తర్వాత అక్కడ కూడి వచ్చిన అందరూ గోదావరిఖనీలే మన సామల్ సార్ కొడుకు హార్ట్ అటాక్ ద్వారా హైదరాబాద్లో ఓవర్ బ్రిడ్జ్లో ప్రయాణం చేయించుండగా హార్ట్ అటాక్ వచ్చి బైక్లో నుండి కింద పడలేదు, బైక్ స్టాండ్లో పెట్టి పడి పక్కన బ్రిడ్జ్ దగ్గరే కూర్చున్నప్పుడే ప్రాణం పోయినట్లుగానే ఉంది. అంబులెన్స్ 108 పిలిచి ఆసుపత్రిలో తీసుకు వెళ్ళినప్పుడే థామ్సన్ కూడా హైదరాబాద్లో ఉంది, వెళ్ళినప్పుడే ప్రాణం పోయినావు. అందరూ మాట్లాడిన ఒక విషయం, మంచివాడు మంచివాడు. నాకు కూడా తెలిసినంత వరకు అనిల్ మన చర్చ్ కొత్త చర్చ్లో వాటర్ ఫిల్టర్ ఫిక్స్ చేయడానికి ఆయనే వచ్చాడు. మొన్ననే వచ్చి వాటర్ ఫిల్టర్ అంతా ఫిక్స్ చేసి ఆయన వెళ్ళినాము. అనిల్ కుమార్ చాలా మంచి వ్యక్తి. అందరు మాట్లాడినప్పుడు వారి కుటుంబంలో ఇంత మంచి వ్యక్తినే దేవుడు ఎందుకు తీసుకుపోయాడు? ఆ పాపం ఇద్దరు చిన్నపిల్లలు, పెద్ద పాప 10వ తరగతి, చిన్నవాడు 4th క్లాస్. మేము దగ్గర పరిచయం. చిన్నవాడినే నేను చాలా కొంచెం అల్లరి ఎక్కువ ఉంది. అది నేను ఒక్కసారి కలిసినప్పుడే, రే బాబు మీ పేరేంటరా అని అడిగినప్పుడే బాహుబలి అమ్మ. నేను అనుకున్నారు కావచ్చు అని, నేను మళ్ళీ కలిసినప్పుడల్లా బాహుబలి అని పిలుస్తుంది. మొన్నే అడిగినప్పుడు నేను మనం మర్చిపోయింది మీ బాహుబలి అనే, బాహుబలి 2 అన్నారు. చిన్నపిల్లలిద్దరు అతడు చనిపోయాడు. చాలా వేదనకరమైన అనుభవం. ఆ తల్లి యొక్క ఏడుపు, ఆ తల్లికి వాస్తవంగా ఏమీ తెలియదు. ఇంటిలో ప్రతి విషయం అతడే చూస్తుంది. రెస్ట్ లేకుండా పని చేయనవాడు, ఒక్క సమయం కూడా వేస్ట్ చేయకుండా పని చేసిన వాడు. ఆ తల్లికి ఒక షోపులో పోయి కిరాణం కూడా తీసుకురావడం కూడా ఆమెకి తెలియదు. హైదరాబాద్లో ఉన్నారు. అతడు వెంటనే ఆకస్మాత్తుగా లోకమనే విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందని భయముతో ఏడుస్తున్నాడు. కానీ అది మరి ఒక సైడు కూడా ఉంది. నిన్న నేను మాట్లాడిన ఒక విషయం మీకు గుర్తుందా? మనిషిని కనిగరం కాదు, దేవుని కనిగరం. మన ఆలోచనలో చూసుకుంటే దేవుడు ఎందుకు ఇలా చేసింది, ఆమె ఏడిచినప్పుడు ఉన్న ఏడుపులో ఎందుకు దేవా నాకు అన్యాయం చేసిందని ఆమె ఏడుస్తున్నా. ఆ ఏడుపు చూస్తే కూర్చున్న వారు మేము అందరం ఏడుస్తున్నారు. కానీ దేవుడు అన్యాయం చేసిన దేవుడు కాదు. దేవుని బిడలారా, మన కనిగరం కాదు దేవుని కనిగరం. కనాన్య స్త్రీ యేసయ్య వెంబడి తిరిగి తన కుమార్తె కొరకు ఎంత మాత్రం ఏడ్చినప్పుడు కూడా యేసయ్య పలికిన మాట ఒకటి, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఇవ్వడం యుక్తం కాదని. కుమార్తె కొరకు ఏడిసిన ఒక తల్లితో యేసయ్య దేవుడు ఇట్లా కఠినమైన ఒక మాట చెప్పడం అంటే మనిషిని ఒక కనిగరం కాదు, దేవుని యొక్క కనిగరం. దేవునికి స్తోత్రం. మనం అలాగే ఆలోచన చేస్తుంది, మనం ఇలాగే ఆలోచన చేస్తుంది. దేవుడు ఎందుకు నాకు ఇలా చేసింది, దేవుడు నా కుటుంబంతో ఎందుకు ఇలాగే దేవుడు చేశాడని మనం ప్రశ్న వేయడానికి కూడా మనకి యోగ్యత లేదు. ఎందుకంటే అతడు కుమ్మరి, మనము మట్టియే. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడలారా, ఈ సహోదరుడు అనిల్ కుమార్ విడిచిపోయిన దానిలో మాకందరికి వేదన ఉంది. కానీ ఒకటి విషయం తెలుసుకున్నది, ఆయన చర్చకు పోవడం లేదు. మంచివాడే, అన్నిటిలో ఓకే ఉంది, కానీ అప్పుడప్పుడు మాత్రమే చర్చకి వెళ్తుంది. ఆయన పాస్టర్ అడిగితే కూడా మంచి వ్యక్తియే, తప్పు స్వభావం అంటే తాగుతుంది, అది కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. కానీ అందరికి ఉపకారి, అందరికి సహాయం చేసిన వాడు, అందరికి సేవ చేసిన వాడు, ఎప్పుడు పిలిస్తే మంచిగా పరిగణించిన వాడు. కానీ అలాంటి వాడిలో కూడా కొదవుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సౌమ్య, వినయ్ సార్ వారు అందరూ చెప్తే ఉన్నాడు, మీరు తాగడం మానేయి. హార్ట్ అటాక్ వచ్చింది, సండే వేసినా కూడా పని అంతా చేస్తే ఉన్నారు, తాగడం కూడా నడుస్తే ఉన్నాడు. తర్వాత చర్చికి పోవడం లేదని పాస్టర్స్ అడిగితే ఆయన ఏం చెప్తున్నారంటే, చర్చికి కావలసినది నేను పంపిస్తున్నారు కదా, ఏంటిది చర్చికి కావలసినది ఇస్తున్నారు కదా, సరిపోతుందా? యథార్థంగా కావలసినది మనము దేవుని సన్నిధిలో ఉండాలి అన్నదిలో. హల్లెలూయా. దాని వలన జరిగిందని కాదు నేను చెప్పడం అన్నదిలో. ఎంత మాత్రం మంచివాడుగా నిలబడితే కూడా దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చిన ఒక సమయం ఉంటుందని తెలుసుకోవాలి.
మనం అనుకున్నారు నాకేమి రాదు, నాకేం జరగదు, నాకేమి రాదు, నేను మంచి సిక్స్ ప్యాక్ తయారు చేస్తున్నారు, మంచి అందంగా ఉంది, మంచి ఆరోగ్యంతో కూడా ఉన్నారు. అనిల్ కుమార్ కూడా మంచి ఆరోగ్యంతోనే ఉన్నారు, మొన్నే వచ్చిపోయింది, మన చర్చ్ కూడా వచ్చిపోయినావు. కానీ దేవుడు ఏర్పరచిన ఒక సమయమున, హల్లెలూయా, ఒకటి మీరు మర్చిపోతున్నారు, ఆదివారం విశ్రాంతి దినమనే ఆచరించలేకపోతే బైబిల్ ప్రకారం ఉన్న శిక్ష ఏంటిది? మరణ శిక్ష. మరణ శిక్ష. ఈ మరణ శిక్ష అని చెప్పిన దానికి అర్థం ఏంటిది? దేవుడు ఏర్పరచిన 70 సంవత్సరం 60 సంవత్సరం కంప్లీట్ అవ్వక ముందే, చెప్పడం లేదు ఎవరు, మరణ శిక్ష అని రేపు మీరు చనిపోతుందని కాదు దానికి అర్థం. దేవుడు ఏర్పరచిన ఆయుస్సు పూర్తిగా కాకముందే ప్రాణ నష్టం అవుతుంది మరణ శిక్ష. అది చాలా మందికి అర్థం కాదు. అది ఒక్క వారమే కదా, అపవాది ఏం మాట్లాడుతుంది, ఏం కాదు, ఒక్క వారమే కదా. కానీ ఆ ఒక్క వారమనకు కూడా లెక్క ఉంది. ఆయుష్నే తగ్గిపోతున్నారని మనకు మనకు భయం లేదు. ఈ మరి ఒక డేంజర్ ఏదంటే, ఒకటి డేంజర్ పాపమనే గురించిన ఒక అపాయం ఏంటిదంటే, పాపమనే సీరియస్గా తీసుకోవట్లేదు, లైట్గా చూడడమే. ఏ పాపమేనా అది లైట్గా, ఏం కాదండి, ఏం కాదండి, ఎవరు చూడడం లేదు కదా, ఎవరు చూడడం లేదు కదా, ఎవరికి తెలియదు కదా అని అనుకున్నదినే చూసి నాదాన్ ప్రవర్తకనే దావీదు దగ్గరికి పంపించిన ఒక దేవుడు ఉన్నారు. అర్థమైన వారి దేవునికి ఊరియా భార్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఊరియానే చంపేసినది ఎవరి తల చెప్పకుండా నేను మౌనిగా ఉండగా అర్థం ధ్వనితో నా ఎముకలు క్షీణించిపోయి ఉన్నారు, నేను పాపమనే ఒప్పుకొని ఉన్నాడని దాచిపెట్టిన కాలమందయు ఆయన బలహీనమావినప్పుడు పరలోకమనే తెలుసుకొని నా దేవుడు నా దాని ప్రవర్తననే పంపించాడు. మనము లైట్గా తీసుకొనినది, ఏం కాదని అనుకున్నది, దేవుని దృష్టికి కన్ను దృష్టికి దేవుడు ఉన్నతంగా ఉండుందని ఒక అపాయం ఉంది. లైట్గా తీసుకోవడం అన్నదిలో. హల్లెలూయా. రెండవది, మనము పాపమనే విడిచిపెట్టడానికి ఉన్న ఒక ఇంట్రెస్ట్ లేదు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాపము ద్వారా మరణంలోనికి మమ్మల్ని నడిపిస్తుందని ఒక ఆలోచన మనకు రాదు. ఆమేన్, హల్లెలూయా. చిన్న పాపం పెద్ద పాపము అలాగే బైబిల్ ఏమి లేదు, అన్ని పాపములో సమానమే. చెయ్యవలసిన కార్యమనే చెయ్యలేకపోతే పాపము, చెయ్యకూడదు అన్న కార్యమనే చేస్తే అది కూడా పాపమే. కానీ మరణం కాలేని పాపము మరణకరమైన పాపం. ఇప్పుడు మనము ఆ వాక్యం చెప్పటం వలన నాకు కొంచెము మైనస్ అనిపిస్తున్నారు. మరణం కాలేని పాపం కదా, మరణం కాలేని అంటే నిత్య మరణం కాలేని పాపమే మిగిలి ఉన్నదంత. కాబట్టి ఏం కాదు, చేసి తర్వాత మొరపడితే క్షమాపణ అడిగితే, అయ్యో పాస్టర్ గారు అట్లా చెప్పి నేర్పించినావా, అయితే పర్వాలేదు చేసుకొని పోదా, లాస్ట్ మూమెంట్లో క్షమాపణ అడిగితే, అట్లా అనకూడదు దేవుని బిడ్డలారా, అట్లా అనకూడదు. హల్లెలూయా. అన్నిటికీ దేవుడు రాసి పెట్టి ఉన్నాడని తెలుసుకోవాలి. పాపమనే మనము అపవాదినే భయపడినట్లుగా, ఇప్పుడు దేవుని కంటే మనుషునికి భయము అపవాది. కీడు జరుగుతుందా, కీడు అవుతుందా, అలాగే చేసుకుంటే ఇలాగే చెయ్యలేకపోతే ఏదో జరుగుతుంది కదా, కాబట్టి అది చెయ్యాలి ఇది చెయ్యాలి, అది చెయ్యలేకపోతే ఏదో జరుగుతుంది, కీడు అవుతుంది అని కీడునే భయపడుతున్నారు. అందరు ఇక్కడ ఉన్నారా? దేనినే భయపడుతున్నారు? అది జరగకుండా ఏదైనా చేస్తారు. దేవుని భయపడితే ఏది దగ్గరకు రాదని ఆ ఒక ధైర్యం వాక్యములో లేదు దేవునికి. హల్లెలూయా. కాబట్టి యాకోబు అపోస్తలుడు నేర్పించినది, పాపులారా మీరు శుద్ధిపరచుకొని ఉండుడి. పాపములు అనేక విషయములు ఉంది, కానీ బైబిల్లో నుండి కొన్ని కార్యమనే ఒక 2-3 విషయమనే నేర్పిస్తుందా అని నేను ఆశపడుతున్నారు.
పేతురు పత్రికలోనికి రండి. 2 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. మొన్న మనము ప్రారంభించినది పాపమును గురించిన వేద భాగం. అందరూ చదవాలి, పిల్లలు కూడా చదవాలి. ఇంగ్లీష్ బైబిల్ కూడా ఇంగ్లీష్ కూడా చదువుకొని ఉండండి. ఉట్టిగానే బైబిల్ తెరిచి చూడడం మాత్రం కాదు, అలసిగా కూడా చదవాలి. మళ్ళీ చదవడానికి రెడీగా ఉండాలి. అందరూ చదవ 2 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. మళ్ళీ ఒకసారి ఇక్కడ వరకు వినపడాలి. భక్తులనే విడిపించుటకును దుర్నీతి పరులనే అమ్మా ఎవరైనా చదువుకొని పోండి, మీరు సగం చదివి విడిచిపెడదు. అంటే ఒక నిమిషం, ఈ ఆత్మీయ నడతింపుకి ఏ ఆత్మలో పాస్టర్ గారి వాక్యం చెప్తున్నావో అదే ఆత్మలో మీరు వాక్యం కూడా చదవాలి. పాట పాడిన వారు అదే ఆత్మలో పాట పాడాలి. డ్రమ్ము వాయించిన వారు అదే ఆత్మలో డ్రమ్ము వాయించాలి. కూర్చున్న వారు సేమ్ అదే ఆత్మ నడతింపులో దేవుని ఆరాధించాలి. అప్పుడు మాత్రమే దేవుని వాక్యము మమ్మల్ని బలపరచున్నది. ఇప్పుడు చదవండి. ఈ కొంచెం పొడుగైన వాక్యం కాబట్టి మీకు అదే అదే తొందరగా అది అర్థం కాదు. 2 విషయం మాత్రమే ఉంది. భక్తులనే విడిపించుటకు దేవుడు సమర్థుడు. చేతులెత్తి ఒక స్తోత్రం చెల్లించండి. భక్తులనే అన్ని శోధనలో నుండి ఏదైనా ఒక్క శోధన లేనా ఉన్నవారు ఉండే అప్పుడు చేతులెత్తి దేవుని కనపరచుకొని ఉండాలి. నేను అనుకున్నది, ఏ శోధనలో లేని వారు, ఏ శోధనలో లేనని వారు ఉండే ఒకసారి చేతులెత్తండి. దేవుని కృప వలన మేము ఏ శోధనలో లేదు. ఇది చెప్పినది అర్థమవుతుందా? అలాగ ఉన్నవారు మాత్రం ఒకసారి చేతులెత్తండి. ఏ శోధన లేదా? మళ్ళీ ఎందుకు చేతులు? శోధన లేదని వారు. హల్లెలూయా. అప్పుడు కూర్చున్న వారిలందరిలో ఏదో ఒక చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక శోధనలో ఉంది, పోరాటంలో. అప్పుడు ఎందుకు మీరు చేతులెత్తి దేవుని కనపరచడం లేదు? మీరు వాక్యమనే హృదయపూర్వంగా స్వీకరించిన ఎడల వాక్యం దేవుడే. అర్థమైంది కదా? వాక్యమైన దేవుడు, మీరు దేవుని విని ఆ దేవుడు మీ హృదయంలోనికి వచ్చినప్పుడు, మీరు పడి ఉన్న శోధనలో నుండి వాక్యం విన్నప్పుడే దేవుడు విడిపిస్తుంది. అది హృదయపూర్వంగా స్వీకరించిన ఎడల మాత్రమే. ఉట్టిగానే వచ్చి బండలాగా కూర్చోండి, గంట సేపు కూర్చోండి, బండలాగా లేచి వెళ్ళిపోయి పాలు పొందాడు అన్న ఒక్కటి ఉంటే ఏ లాభం లేదు. దానికంటే ఇంటిలో మీరు బట్టలు కప్పుకొని దుప్పటి కప్పుకొని పడుకోవడమే. ఉట్టిగానే వచ్చింది, ఉట్టిగానే వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అలాగే కాకూడదు. ప్రార్థన ఆరాధనలోనికి వచ్చిన వారు ఉట్టిగానే వచ్చిన వారు పొందుకొని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. విడుదల పొందుకొని వెళ్ళిపోవాలి. శోధన నుండి విడుదల పొందుకొని వెళ్ళిపోవాలి. 2 3 ఆయన నామములో కూర్చున్న వారి మధ్యలో ఉన్నామని చెప్పిన దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన మధ్యలో ఉన్న? అది మాత్రం కాదు, ఆ వాక్యం మన దేవుడిని హృదయపూర్వంగా స్వీకరించినప్పుడు శోధనలో నుండి రక్షించడానికి మీ లోపలికి వాక్య రూపంగా వచ్చిన దేవుడు సమర్థుడని నమ్మిన వారి చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. శోధనలో నుండి విడిపించడానికి సమర్థుడు. నమ్మిన వారి మాత్రం దేవుని స్తుతించుకొని ఉండాలి. ఏ శోధన? ఎగ్జామ్ ఒక శోధన, మాస్ సబ్జెక్ట్ ఒక శోధన, ఇంగ్లీష్ సబ్జెక్ట్, హిందీ సబ్జెక్ట్, సైన్స్ ఎగ్జామ్స్, రిజల్ట్, ఇంకా
ఉద్యోగము సెటిల్మెంట్, వివాహము, కుటుంబము సెటిల్మెంట్, కిరాయి, ఇల్లు కట్టడం, కారు కొనడం, వాహనం కొనడం, పిల్లలు మంచిగా ఉండాలి, అనారోగ్యము, ఆపదలు, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో బాధలు, సమాధానముతో ఒక్క పూట ఆహారం చేయలేకపోతున్నారు. ఎప్పుడు మనసు లోపల హల్లెలూయా. ఈ కాలంలో ఒక్క పూట ఆహారం లేదు అన కాదు గొప్ప విషయం, మనశ్శాంతి పోతున్నారు. ఎవరికి లేదు, అందుకే చేతులు కనపడలేదు. నాకు అర్థం, నేను చేతులు లేపుమని చెప్తే మాత్రమే లేపుతుందా? వాక్యం వినినప్పుడు ఎందుకు దేవుని గణపరచడం లేదు? చేతులు ఎత్తడం అంటే దేవుని గణపరచడమే, నేను ఒప్పుకున్నాను. దానికి అర్థం అది. హల్లెలూయా. ఈ కాలంలో ఉన్న విషయము ఒక పూట ఆహారం లేదనేది కాదు, చికెన్ మటన్ బిర్యానీ లేదు అన్నదిలో కాదు. కుటుంబంలో సమాధానం, కుటుంబంలో శాంతి, కుటుంబంలో నెమ్మది, కుటుంబంలో సంతోషం, అందరూ మాట్లాడుకొని కుటుంబంలో నుండి ఈ హ్యాపీనెస్ అంతా పోయినావు, సంతోషం అంతా పోయినావు. దానికి ఇప్పుడు బెదలు ఏమవుండే, టీవీలంతా జోక్ వస్తున్నారు. ఆ జోక్ చూసి ఇప్పుడు నవ్వుతున్నారు తప్ప సొంత జీవితంలో ఒక నవ్వడం అనేది లేదు. కొందరు మొబైల్ ఓపెన్ చేసి పెట్టుకొని వారు చూపించిన జోకులు చూసి అంటే అది వారు మమ్మను నవ్వి, అంటే సొంతంగా నవ్వడానికి ఏమీ లేదు, సొంతంగా సంతోషించడానికి జీవితంలో ఏమీ లేదు. ఏదో ఒక జోక్ కనపడితేనే పోయింది, అన్ని పోయింది. కుటుంబంలో నుండి పోయినావు, వ్యక్తి జీవితంలో నుండి పోయినావు. ఖాళీగా కూర్చున్న వారి ముఖంలోనికి ఒక్కసారి చూడండి, దుఃఖముతో కూడిన మొహం, వేదనతో కూడిన ముఖభావం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ కారణం ఏదంటే, వాక్యం మాట్లాడిన ప్రభువందు సంతోషించుడి, ప్రభువులందు ఆనందించుడి. మరలా మీతో చెప్తున్నారు, ఎల్లప్పుడూ ఆనందించుడి. అదంతా కుటుంబంలో నుండి పోవడమే. కారణం ఏదంటే, మొట్టమొదటి అపవాది ఈ మొబైల్ రాసుకొని ఉన్నారు. అదినే పగల కొడితే సగం కుటుంబం సెటిల్ అయిపోతుంది. ఎంతమంది ఒప్పుకున్నారు? అది పగల కొట్టాలి. ఇదొక్క కొన్ని ప్రయోజనం ఉండే కూడా ప్రయోజనం కంటే నాశనం చేయడమే. అందుకే ఎంతమంది పాటిస్తున్నారో నాకు తెలియదు. ఉదయకాల కుటుంబ ప్రార్థనకి ముందు మొబైల్ ముట్టకూడదు. నేను చెప్పినావా లేదా? ఎంతమంది పాటిస్తున్నారు? ఉదయమన కుటుంబ ప్రార్థనకి ముందు మొబైల్ ముట్టకూడదు. ఆదివారం ఆరాధన ముగించి ఇంటికి పోయిన తర్వాత మాత్రమే ఎమర్జెన్సీ కాల్ చేయాలి. ఎందుకంటే దినం మొత్తం దేవుని ఆరాధించినదే మన మనసులో ఉండాలి. ఇది ఆరాధనలో కూడా మొబైల్ పట్టుకొని వచ్చి సగం ఒక 5 సారి ఎవరైనా ఐసీయూలో ఉన్నారు అంత సీరియస్ గా మాట్లాడడానికి? నాకు కూడా ఉంది ప్రాబ్లమ్స్, కానీ నేను మొబైల్ ఆదివారం చర్చ్ ఇంటిలోనే పెట్టి వస్తుంది. మీకు తెలుసు, ట్రీసా దుబాయ్లో ఉంది, ప్రెగ్నెంట్గా ఉంది. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ కాల్ రావలసినది ఉంది. థామ్సన్ ఢిల్లీలో ఉంది. కానీ నాకు తెలుసు, నా వాడిన దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే నేను దేవుని పరిచర్య చేస్తున్నా, దేవుని సేవలో ఉన్నాడు. ఆరాధన ముగించి తర్వాత ఒక అందరగా పోయి వచ్చిన తర్వాత ఒక 2 గంటలకి అన్నం తిన్నప్పుడే కొంచెం మొబైల్ ఓపెన్ చేసి చూసినప్పుడు 10 మిస్డ్ కాల్, 5 మిస్డ్ కాల్, 5 మెసేజెస్ ఇదంతా కనపడితే అప్పుడు ఎమర్జెన్సీ ఉన్న వారినే తిరిగి కాల్ చేస్తుంది. ఒక్క మాట చెప్తుంది, నేను చర్చిలో ఉన్నారు, మొబైల్ ముట్టలేదు. అదొక సాక్ష్యం వెళ్ళిపోతుంది. దేవునికి ఇష్టం. ఉదయకాలంలో ఆరాధనకి ముందు మొబైల్ ముట్టకూడదు. ఉదయకాలంలో ప్రార్థనకి ముందు మొబైల్ ముట్టకూడదు. ఆదివారం ఆరాధన ముగించిన తర్వాత. అంటే చెప్పినది చిన్నది ఏంటంటే, ప్రాముఖ్యత దేవునికి ఇవ్వు. నేను చెప్పిన మాట అదే ఉన్నది. ప్రాముఖ్యత మీ మొబైల్కి ఇవ్వకండి. కొందరికి మొబైల్ దగ్గర లేకపోతే నిద్ర, ఒక్క కాలంలో బైబిల్ తలగ కింద పెడితేనే నిద్ర వస్తుంది. ఇప్పుడు మొబైల్ పెట్టుకుంటేనే ఎంత మారిపోయినా. నేను ఏదో తప్పు చెప్పినట్లుగా భావిస్తున్నారా? లేదు కదా, కరెక్టే కదా. పాతకాలంలో పిల్లలు రాత్రి సరిగా నిద్ర రావడానికి అర్థం తెలిసా తెలియలేకపోయినా కూడా బైబిల్ తీసుకొచ్చి పక్కన పెడుతుంది. ఇప్పుడు మొబైల్ తీసుకొచ్చి దగ్గర పెడుతుంది. బొమ్మను చూపించి
వారిని పడుకోబెట్టిన తర్వాత ఎంత మారిపోయినావు. కాబట్టి కుటుంబంలో శోధన. హల్లెలూయా. పిల్లి పాలు తాగినట్లుగానే కొందరు పాలు తాగుతున్నారు. ఎట్లా? పిల్లి పాలు తాగడం అంటే ఎట్లా? కన్ను మూసుకొని నేను చేసినది, నేను మాటలాడినది, నేను చేసినది ఎవరి కనపడడం లేదు, చూడడం లేదు, ఎవరికి తెలియదు అన్నదిలో. కానీ పిల్లిని అందరు చూస్తున్నారు, అందరు. కానీ ఎవరితో చెప్పడం లేదని తప్ప అందరికి అన్ని తెలుసు. కానీ మీకు మాత్రం అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే పాపమనే మీకు తెలియచేయకుండా అపవాది మిమ్మల్ని ఆపుతున్నారు. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. మీరు పాపం చేసి దేవుని సన్నిధిలో నుండి దూరమై పరలోక రాజ్యం అనే నష్టం చేయాలని ఇష్టపడిన అపవాది మీకు ఆ పాపమని మీకు అర్థం కాకుండా మీ కన్నుని మూయబడిన పరిస్థితిలో ఉంచుతున్నారు. హల్లెలూయా. భక్తులనే శోధనలో నుండి విడిపించడానికి యెహోవా సమర్థుడు. చేతులెత్తి స్తోత్రం చెల్లించు. రెండవది, దుర్నీతిపరంగా జీవించిన వారిని శిక్షించడానికి కూడా అతడు సమర్థుడు. ఈ రెండవ అంశము, దుర్నీతిపరంగా జీవించిన వారిని అది మాత్రం మర్చిపోకూడదు. శిక్ష అనేది కంపల్సరీ వస్తుంది. శిక్ష అనేదిలో అది మనము మీరు అనుకున్న ప్రకారం దేవుని బిడలారా లైట్గా చూడకండి, మనం తట్టుకోలేకపోతుంది. నేను ఆ మాట కరెక్ట్, నాకు తెలుగు చెప్పడం రాలేకపోయినా కూడా దేవుని శిక్ష భరించలేకపోతుంది, తట్టుకోలేకపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ఒక చిన్న పొరపాటు చేశాడు. మోషే దేవుడు ప్రేమించిన వాడు. ఇదొక్క మనకు ఒక గుణపాఠంగా ఉండాలి. మోషే ఒక చిన్న పొరపాటు చేయుట వలన పాలు తేను ప్రవగించిన కానాన్ని చూడకుండా పర్వతం మీద అతడు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. మోషే అడిగొచ్చు, ప్రభువా ఈ 40 సంవత్సరం మీ మాట అన్నిటికీ లోబడి ఈ ప్రజలని నేను నడిపించినాము కదా. కానీ ఆ పాలు తేను ప్రవగించిన కానానిలోనికి అడుగు పెట్టకుండా నన్ను ఎందుకు ఆపుతున్నారు? మనుష్యుని ఒక కనికరం కాదు, దేవుని యొక్క కనికరం. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆకాశ భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నాడో దేవుని యొక్క ఆలోచన మన ఆలోచన కంటే అంత ఉన్నతంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భయపడాలి. మనకు లేనిది ఈ భయం లేదు. హల్లెలూయా. రెండు విషయము, భక్తులనే శోధనల నుండి తప్పించట కదడు సమర్థుడు. ఎవరు సమర్థుడు? యేసయ్య దేవుడు. హల్లెలూయా. రెండవది, దుర్నీతి ప్రకారంగా జీవించిన వారినే తగిన ప్రకారం శిక్షించడానికి అతడు సమర్థుడు. హల్లెలూయా. ఈ యూదా పత్రికలోనికి రండి. ఇది రాసినది పేతురు. నిన్నటి దినములో పేతురు గురించి నేను మొన్న ప్రార్థనలో నేను వివరించినాము. పేతురు తన అనేక అనుభవం, అందరు ఇక్కడ ఉన్నారా? అనేక అనుభవములో నుండి తన మాట పలికిన పేతురు ఈ వాక్యం అనేది రాసి ఉన్నారు. యూదా పత్రికలోనికి రండి. యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం. మొదటి అధ్యాయంలో 5వ వచనం ఒకసారి ఎవరైనా గట్టిగా మరి ఒకసారి ప్రారంభ 5వ అధ్యాయం ప్రారంభ. ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకము లేకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. మరియు ఇప్పుడు నేను మీతో చెప్పి ముగించినది, మోషే నాయకత్వములో ఇశ్రాయేల్ ప్రజలనే ఎక్కడ నుండి విడిపించినాము? ఇశ్రాయేల్ ప్రజలనే ఎక్కడ నుండి విడిపించినాము? ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించిన వారు కనానిలో ఎక్కువ శాతం చేరలేదు. వాగ్దత్త దేశములో చేరలేదు. భయపడాలి. వాగ్దత్తం చేసినది మన దగ్గర ఉంది. ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి? గోదావరికి వరకు ఉన్నది ప్రయాణం. మన ప్రయాణం ఎక్కడికి? కరీంనగర్, హైదరాబాద్ ప్రయాణము ఎక్కడికి?
హల్లెలూయా. ఈ ఆయుష్నే ముగించిన తర్వాత, అందరు ఇక్కడ ఉన్నారా? ఈ ఆయుష్నే ముగించిన తర్వాత పరలోకముల కనపడాలే మన ప్రయాణం అక్కడికే. హల్లెలూయా. అక్కడికి ఉన్న ప్రయాణం మధ్యలో చేరకుండా మధ్యలో నాశనమైపోయిన ఏదల వారి కొరకు ఒక నిత్య నరకమనే ఏర్పాటు చేసి ఉన్నాడు. భయపడాలి. ఒక్కవేళ మాట వినండి, ఒక్కవేళ ఏదో ఒక చిన్న మోషేకి జరిగినట్లుగా ఒక చిన్న పొరపాటును బట్టి, అక్కడ అందరు ఇక్కడ ఉన్నారా? మోషే ఒక చిన్న పొరపాటును బట్టి కనాను దేశం నష్టమావినట్లు, ఒకవేళ మన జీవితంలో ఉన్న ఒక చిన్న పొరపాడని మీరనుకొని, ఏం కాదు ఎవరు చూడడం లేదు, పిల్లి పాలు తాగినట్లు కాదే కదా నేను తాగినది అని పాపములో నివసించిన ఒక చిన్న పాపం పరలోక రాజ్యములో చేరడానికి అడ్డంగా నిలబడితే, ఈ రాత్రి ఆలోచన చేయండి, అడ్డుగా నిలబడితే మీ పరిస్థితి ఏంటిది? అర్థమైన వారి చేతులెత్తి స్తుతించుకొని ఉండాలి. ఒక్కవేళ నేను చెప్పిన మాట అందరు కనపడాలి. నా ప్రార్థన, నా వాక్యము, నా హెచ్చరిక, మీ మీద నేను కోపపడము, తిట్టడం అంతా దాని కొరకు మీరందరూ, మనమందరము పేరు పిలిచినప్పుడు అక్కడ కనపడాలి. హల్లెలూయా. అందరు అక్కడ కనపడాలి. ఒక్కవేళ చిన్న పొరపాటును బట్టి మిస్ అయితే, హల్లెలూయా, ఒకవేళ మిస్ అయిన ఎడల అంటే చిన్న పొరపాటు, ఎన్ని చెప్పినా మారలేదు, పాపంలోనే కొనసాగుతున్నారు, ఎవరికి తెలియలేదని అనుకుంటే కూడా అందరికీ తెలుస్తుంది. మీరు మాత్రం అనుకున్నారు ఈ పాపం ఎవరికి తెలియదని. అందరూ సనుగునించుకునే ఉన్నారు, అందరూ మాట్లాడుకునే ఉన్నారు, అందరికీ తెలుస్తుంది. కానీ పబ్లిక్ లోనికి అది తీసుకురాలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ పాస్టర్ గారి చెవిలో కూడా వచ్చేస్తుంది కావచ్చు, ఇప్పుడు రాలేకపోయినా ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడు మీకే కొంచెం ఆలోచన ఉంది, ఏదో ఒకటి తెలుసుకోవడం వల్లనే ఈ విధంగా పాస్టర్ గారు ఏదో ఒకటి, అది ఎవరి గురించో వారి గురించి, వీరి గురించి, వారి గురించి కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఏదో ఒకటి. ఎవరైనా అలాగే ఆలోచన ఉండే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అర్థం. ఎందుకంటే మీ విషయమనే దేవుడు వాక్య రూపంగా దేవుడు తీసుకొస్తున్నారు. భయపడాలి. హల్లెలూయా. మోషేకి కనాను నష్టమైన ఎడల, భయపడమని చెప్పిన మాట అది. మోషేకి కనాను నష్టమైన ఎడల మన పరిస్థితి ఏమవుతుంది? హల్లెలూయా. దానియేలు ప్రార్థన 21 రోజు, దేవునికి ప్రియుడైన దానియేలు ప్రార్థన 21 రోజు అపవాది ఆడంగపరచిన ఎడల మన ప్రార్థన చేరుతుందా దేవుని బిడ్డలారా? హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తున్నారు, ముగిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రార్థన చేస్తున్నారు, ముగిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. జయరాజు గారి ఇంటిలో ప్రార్థన జరిగింది, అందరూ వచ్చింది, పాలు పొందింది, వెళ్ళిపోయింది, భోజనం చేసింది, భోజనం బాగుంది, భోజనం ఉంటుంది, స్టోరీ తెలియదు, ఓకే సరే, అందరూ వెళ్ళిపోయింది, అయిపోయింది అనుకున్నారు. కానీ వాక్యమనే హృదయములో స్వీకరించి, వాక్యమనే హృదయ వలక మీద రాసుకొని, పాదకాలములో దేవుడు మోషేతో అన్నారు, ఈ ధర్మశాస్త్రం అనే 2 రాతి పలక మీద రాయండి. కొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు ఈ రాతి పలక అవసరం లేదు, నా హృదయమున వారి హృదయములో నేను ఈ ధర్మశాస్త్రం అనే రాసి పెడతా. ఈ రోజు వాక్యము బుక్కిలో కాదు, హృదయములో రాయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చైర్లో కూర్చో.
యూదా పత్రిక 3వ వచనం ఒకసారి చదవండి. యూదా పత్రిక 3వ వచనం. ప్రియులారా, పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగింపబడి ఉన్న ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యం మళ్ళీ ఒకసారి కూడా, ఆ లాస్ట్ భాగము, పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలసినది ఉంది. ఒక హల్లెలూయా గట్టిగా చేయాలి. బోధ నిమిత్తము యూదా, ఇస్కరియోత యూదా కాదు ఇది, మరి ఒక యూదా. ఇస్కరియోత యూదా పత్రిక రాసి పెట్టిందా అని ఆలోచన చేయ, అతడు ఉరి చేసి ఆయన చచ్చిపోయాడు. అతడు రాసినది కాదు, మరి ఒక యూదా ఉంది శిష్యులలో, అతడు రాసిన ఒకే ఒక అధ్యాయం. ఆయన మాటలాడినప్పుడు అందరు ఇక్కడ ఉన్నారా, మీకు చెప్పబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. హల్లెలూయా. పోరాటం అంటే ఏంటిది? టగ్ ఆఫ్ వార్ చేయాలి, రోజు ఫైట్ చేయాలి ఆ బోధలో నిలిచి ఉండడానికి. వాక్యం విన్నారు, వెళ్ళిపోయినావు, మరలా తదైవ అంటే నిన్న ఎలాగే ఉన్నారో ఇలాగే అలాగే ఈ రోజు. అందుకే నేను అన్నారు 7:30కి 6:30 ప్రార్థన, 7:30 అయినావు. 2 రోజు కూడా చూసి నేను 8కి పెడతా, తర్వాత 8:30 ఏదైనా దినం మొత్తం నాకు రాత్రి మొత్తం అదే ఉంటుంది, మీరు రావాలి అంటే లైట్గా చూసుకున్నారు. ఏం కాదని అనుకున్నదే గొప్ప పాపమని భయపడాలి. కైరో సంగమనకు కావలసినది భయం ఉండాలి, దేవునిలో భయం. వాక్యం నిమిత్తం, బోధ నిమిత్తము మీరు పోరాడాలి. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. ఆ బోధలో నిలిచి ఉండడానికి, అపవాది పోగొట్టకుండా, నాశనం చెయ్యకుండా. ఓ, ఎంతమంది నిర్ణయం చేస్తుంది? నియమింపబడిన సమయమునకు ముందు నేను ఉండా, 5 నిమిషం 2 నిమిషం ఉందా నిర్ణయం చేసిన వారి చేతులెత్తి స్తోత్రం చేసి. అప్పుడు కూడా నిర్ణయం ఏమీ లేదు, జీవిత కాలంలో నిర్ణయం లేదు. కారణం ఏంటంటే మీరు ఒక్కసారి నిర్ణయం చేస్తే దాని కొరకు వేగరపరుస్తుంది. డ్యూటీ ఉంటే సాధ్యం కాదు, నేను ఒప్పుకున్నా. కానీ డ్యూటీ నుండి కూడా 10 నిమిషం బయటకు రావడానికి సాధ్యం అయితే, ఇంటిలో ఏదైనా ఫంక్షన్ పెడితే మధ్యాహ్నం బయలుదేరుతుంది కదా. ఈరోజు శిరీష నాతో అడిగింది, నాకు మధ్యాహ్నం పోవాలన్నారు. నేనన్నారు పోవద్దు, మీ పాస్టర్తో చెప్పు, మాకు ఇక్కడ అర్జెంట్ ప్రోగ్రామ్ ఉంటుందని. అంటే అప్పుడు అన్నారు, నేను నా పాస్టర్తోనే చెప్తున్నారన్న. ఓకే సరే పో అన్నారు, పంపించింది. దేవునికి ఇస్తాం. ఓకే, డ్యూటీ ఉండే అర్థం అవుతుంది, కానీ డ్యూటీలో కూడా ప్రయత్నం చెయ్యాలి. స్తోత్రం తగ్గింది చూడు. మీరు ప్రయత్నం చేస్తే దేవుడు మీకు అనుకూలంగా చేస్తాడు. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? చెప్పిన మాట వినండి. మీరు మనసు కలిగి ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నం అనే దేవుని కార్యం కొరకు, కాబట్టి దేవుడు సఫలంగా చేస్తుంది. నెహెమ్యా కూర్చుండి ఏడ్చినాము, ఆ ఏడుపు ఉపవాసంగా మారినాము, ఉపవాసం ప్రార్థనగా మారినాము. ఆ ప్రార్థన ఆయన హృదయంలో ఉన్న ఆసక్తి రాజు మనసునే మార్చినాము. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. రాజు మనసునే, తన లోపల ఉన్న ఆసక్తి రాజు మనసునే మనసు మార్చిన. రాజు నెహెమ్యా అడగక ముందే రాజు నెహెమ్యాతో అడుగుతాడు, అరే నీ ముఖం ఏమైందిరా, బాధ ఉన్నారా, రోగం ఉన్నారా, మీకు సెలవు కావాలా? హల్లెలూయా. శిరీష
ఆసక్తినే చూసి నేను పొద్దునే చెప్పాలి, శిరీష ఈరోజు ప్రేయర్ ఉంది కదా, పోవాలని ఉందా, కావాలంటే మీరు వెళ్ళండి, పొద్దున వెళ్ళండి, నేను అటెండెన్స్ పెట్టేస్తా. అది మన మనసులో ఉన్న ఆశను బట్టి దేవుడు రాజు మనసునే మార్చి మీరు అడగకుండా మీకు సెలవు ఇవ్వడానికి. కానీ మనకు ఆ ఆసక్తి ఉండాలి. 5 గంటలకి నా పని ముగించడం అంటే, మనం 7 గంటల వరకు ఇంకా ఒక పని మొదలు పెట్టింది, 7 గంటల వరకు పెడితే ఆయన 5,000 ఇస్తుంది అని ఆ డబ్బు మీద మనసు పెట్టుకొని ప్రార్థన తగ్గి, ఏం కాదండి 8-8:30కి పోవం, మనుషులందరూ వచ్చినప్పటికి పాటలు పాడినప్పటికి వెళ్దాం, చేరా నెమ్మదిగా పోవాం అని అనుకున్న పాపమనే మిమ్మల్ని విడిచిపెట్టకుండా పరలోకం నష్టం అవడానికి ఆయన లెక్కలో, అపవాది లెక్కలో 1 మార్కు కూడా పెడుతుంది. ఎంతమంది ఇప్పుడు నిర్ణయం చేస్తుంది, రేపటి నుండి 7:30కి ముందే నేను వచ్చి కూర్చున్నా. సో ఇప్పుడు కూడా చేతులు కనపడలేదు, ఎందుకంటే నా వలన ఎంత ప్రయత్నం చేస్తే నేనంతే కదా, నేనంతే. ఎవరు ఏది చెప్పినా, పాస్టర్ గారు ఎంత అరిసినా నేనంతే. ఓకే ఉండండి, తర్వాత మీరు ఇదంతా గుర్తొచ్చిన ఒక దినం వస్తుంది, దేవునికి స్తోత్రం. అప్పుడు విడిపించడానికి ఎవరు లేకపోతుంది, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానములో సమర్పించుకొని ఈ యూద మాట్లాడినదంటే, విశ్వాసమన బోధ నిమిత్తం మీరు పోరాడవలసినది ఉంది. బోధ నిమిత్తం నిలబడాలని కాదు, బోధ నిమిత్తము పోరాడాలి. అంటే దానికి అర్థం ఏంటిది, నాకు కరెక్ట్ తెలుగు రాదు. బోధ నిమిత్తం పోరాడాలంటే ఫైట్ చేయడం ఇంగ్లీష్, నేను తెలుగులో చెప్పింది మీరు ఇంగ్లీష్లో చెప్పినావు. ఓకే, యుద్ధం చేయాలి. అంటే గెలవాలి, కిరీటం నా వైపే రావాలి, సర్టిఫికెట్ నాకు ఉండాలి. అపవాది నన్ను ఆడంగపరిస్తే నేను దానికి లొంగిపోకూడదు, వెనకపడిపోకూడదు. నేను కరెక్ట్ 7:30కి ముందే వచ్చి ఎవరు వచ్చినా రాలేకపోయినా అదే నాకు అవసరం లేదు. పరలోకంలో వారు నా థిక్ ఫ్రెండ్, వారు రావడం లేనందువల్ల నేను కూడా పరలోకంలో పోవడం నాకు అవసరం లేదు. వారు కూడా రావడం, వారు నా థిక్ ఫ్రెండ్. మేము ఎక్కడ పోయినా నా పక్కనే ఆయన కూర్చున్నారు, ఈయన కూర్చున్నారు. ఆయన కన్ను నా కన్నులో కనపడినట్లుగానే ఉన్న విధంగా మేము కూర్చోవాలి. ఇక్కడ నుండి చూస్తే అక్కడ కనపడాలి, అక్కడ నుండి చూస్తే ఇక్కడ కనపడాలి ఆయన. కాబట్టి ఆయన పోవట్లేకపోతే నేను కూడా పోవును, పోవట్లేకపోతే నాకు కూడా పరలోకం వద్దు. ఓకే, మంచి నిర్ణయం. ఓకే, అట్లా ఇద్దరు కలిసి నరకంలోనికి వెళ్ళండి. హల్లెలూయా. అక్కడ బాగా స్థలం ఉంది, పరలోకం కంటే ఎక్కువ స్థలం అపవాది సిద్ధపరచి ఉన్నాడు. భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పోరాటం చేయాలి. అనుదిన ఈ కాలము అంతిమ కాలము, చివరి గడియ గెలవాలంటే బాగా పోరాడాలి. బాగా యాకోబు రాత్రి అంతయు పోరాడినట్లుగా, యాకోబు రాత్రి అంతయు దేవుని సన్నిధానములో పోరాడినట్లుగా, బోధ నిమిత్తంగా, విశ్వాస సంబంధంగా ఉన్న పోరాడాలి. యాకోబు చెప్పిన యూద పత్రికలో మాట్లాడిన కొన్ని విషయాలు ఉంది. దానికి ముందుగా 2వ పేతురు గ్రంథములో, అది యూద పత్రికలో కూడా ఉంది. 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. మరి ఒకసారి కూడా పాపమని గురించి మన సబ్జెక్ట్, దైవదూతలు పాపం చేసినప్పుడు, దైవదూతలు అందరు వింటున్నారా? దైవదూతలు పాపం, 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. దైవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారినే విడిచిపెట్టలేదు. భయం ఉందా? లేదు, భయం లేదు. మనకు భయం వస్తుందా? దైవదూతను పాపం చేస్తే విడిచిపెట్టలేని నా ఒక దేవుడు. దైవదూతలు పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేని ఒక రోషం కలిగిన దేవుడు. మనము దేవుని ఒక్క ముఖమే మనకు తెలుస్తుంది, దేవుని ఒక్క ముఖమే తెలుస్తుంది. కానీ దేవునికి ఒక్క ముఖం కాదు, ఒక్క స్వభావమే తెలుసు. ఏంటిది స్వభావం? శాంతిమూర్తియు, దయాపరుడు, కరుణా సంపన్నుడు, దీర్ఘశాంతము, దయాళత్వము, కృపా గలవాడు, దయగలవాడు, ప్రేమ పూర్తుడు. ఏది ప్రార్థన చేస్తే
క్షమించిన దేవుడు అని మాత్రమే తెలుసు. అది క్రూశు మరణం వరకు, యేసయ్య క్రూశు మరణం వరకు. క్రూశు మరణం తర్వాత ఆయనలో విశ్వసించిన వారందరికీ, తన్ను ప్రేమించిన వారి దగ్గరికి, తన దగ్గరికి వచ్చిన వారిని, తన్ను ప్రేమించిన వారినే తాను ప్రేమించదను. హల్లెలూయా. అదే సమయంలో దేవునికి మరి ఒక స్వభావం ఉంది. రోషం కలిగిన వాడు పాపం చేసిన వారిని విడిచిపెట్టగా తగిన శిక్ష ఇచ్చిన ఒక దేవుడని భయపడాలి. మీ కుటుంబ సమాధానం కొరకు, కుటుంబ శాంతి కొరకు. మీ వలన మీ కుటుంబం ఎడవకూడదు, మీ వలన మీ ఇంటి వారు బాధపడకూడదు. హల్లెలూయా. లక్ష రూపాయ బ్యాంకులో పెట్టి, కోట్ల రూపాయ బ్యాంకులో పెట్టి వీరు తరములందా ఎంజాయ్ చేయండి, సంతోషించండి అని పెట్టలేకపోయినా కూడా మీ కన్ను మూయక ముందు, అందరు వింటున్నారా? కన్ను మూయక ముందు మీ ఇంటి వారికి సమాధానముతో బ్రతకడానికి, హల్లెలూయా, సంతోషముతో బ్రతకడానికి, హల్లెలూయా, మీ నిమిత్తం మీ ఇంటిలో ఒక్క చుక్క కన్నీరు పడకూడదు. హల్లెలూయా. వాక్యమనే బోధ నిమిత్తం పోరాడాలి. దేవుని బిడ్డలారా, మన ఆయుష్కాలం చిన్నదే. చిన్న ఆయుష్కాలం 60 సంవత్సరము, 70 సంవత్సరము. అధిక బలమైతే జోని, అధిక బలమైతే 70, మన ఆయుష్కాలం 70 సంవత్సరం. అధిక బలమైతే, మా స్కూల్లో కూడా అలాగే ఉంది. ఈ టీచర్స్తో నేను కొంచెం కోపపడుతుంది. వారి క్వశ్చన్ అంత జనరల్గా అడుగుతుంది. 2/2, 2 into 2, అందరు కలిసి 4. అప్పుడు తెలియలేని వారు కూడా ఆ గుంపులో టీచర్ హ్యాపీ, పిల్లలు హ్యాపీ, తెలియలేని వారి హ్యాపీ, తెలిసిన వారి హ్యాపీ. నేను టీచర్స్ అడుగు అట్లా గుంపులో అడగకూడదు, ఒక్కొక్కరితో అడుగు. ఒక్కొక్కరితో అడిగినప్పుడు మృంగడం మొదలవుతుంది. అన్ని తెలుసు కానీ ఇప్పుడు లోపలికి పోయింది. అన్ని తెలుసు. ఈ ఓవర్ యాక్షన్ చూసినప్పుడే తెలుసు ఏది తెలియదని కదా. ఇషి ప్రైజ్ అలా మీ గురించి కాదు, క్షమించండి, మీ గురించి కాదు, నేను చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోరాడాలి. ఆ వేద భాగం చదవండి, 2వ అధ్యాయం 4వ వచనములో. దేవదూతలు పాపం చేసినప్పుడు, ఆమేన్, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదే. అయితే మనము పాపం చేస్తే విడిచిపెట్టిన దేవుడా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యాకోబు అపోస్తలుడు, యేసయ్య దేవుడు సహోదరుడైన యాకోబు అపోస్తలుడు మాట్లాడినది, పాపులారా మీరు పవిత్రపరచిన ఎడల ఒక శ్రేష్టమైన అమూల్యమైన క్రైస్తవ జీవితం మీరు పొందగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూరం ఉండడానికి ప్రయత్నించండి. కుటుంబంలో మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం 80 సంవత్సరం. అంతవరకు పోతుందా లేదా కూడా తెలియదు, కానీ దేవుని కృప చేస్తే 80 సంవత్సరం ఇంకా దాటాలి. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో కుటుంబంలో ఒక సంతోషం, మీ ద్వారా మీ సంఘంలో ఒక సంతోషం, మీ పిల్లలకి ఒక ఆనందం, మీ భార్యకి ఒక సంతోషం. బయటికి పోయి ఛాయ్ తాగిన డబ్బుతోనే ఒక పాలి ప్యాకెట్ తీసుకొచ్చి, హల్లెలూయా, మంచి ఒక ఛాయ పెట్టరా, మనము తాగుదాం. దేవునికి స్తోత్రం. ఆ మొబైల్ పక్కన పెట్టి నీరా మనము కొద్దిసేపు మాట్లాడడం అని పిలవడం అవసరం లేదు. ఏం చేసింది? నేను అమ్మగారు స్కూల్కి పోయి 12:30కి వచ్చిన ఎడల నేను స్కూల్లో విడిచిపెట్టి బయటకు తిరుగుతుంది. చర్చ విషయమైనా ఏదైనా 1లో పోయి వస్తుంది. ఇప్పుడు మా స్కూల్లో అందరికీ తెలుసు 9:30 అయితే ఫాదర్ స్కూల్ నుండి స్కిప్ అవుతుందని తెలుసు. ఓకే, ఏదో ఒక పని విషయంలో, ఎందుకంటే నా ఫోకస్ ఎక్కువ స్కూల్ కాదు, మినిస్ట్రీ ఉన్నా కాబట్టి పోయి తర్వాత 12:30కి మేము పోయి పికప్ చేసి వచ్చిన తర్వాత మేము డిస్కషన్ చేస్తుంది. నేను పోయిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరేమొచ్చారు, ఎవరేం మాట్లాడింది, ఆ టీచర్ ఏం చెప్పింది, శిరీష టీచర్ ఏం చెప్పింది, వారు ఏ క్లాస్ తీసుకున్నారు, విజయ టీచర్ ఎలాగ ఉంది, అదన్నీ మేము డిస్కషన్ చేయడము. డిస్కషన్ చేసుకొని ఉన్నప్పుడు భోజనం చేయడం కూడా మర్చిపోతాయి. అయ్యో భోజనం పెట్టు అని చెప్పి ఇది మాట్లాడుతుంది.
ఎంతమంది ఉంది? కుటుంబం అంతా కలిసి డిస్కషన్ ఉంది. చేతులు కనపడాలి. కుటుంబం అంతా కలిసి మాట్లాడిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఏ చేయి కనపడలేదు? ఒకటి. నేను వాక్యం ఇక్కడ ఆపాలి ఇప్పుడు. ఒకటి, కుటుంబం అంతా కలిసి, అందరం కలిసి ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ సునీల్ ఒక్కరే చూపించింది, ఇక్కడ చేయి చూపి, అప్పుడు ఏదో తేడా ఉంది. రోజా చూపించలేదు, అప్పుడు ఏదో తేడా ఉంది. కుటుంబం చూపించినప్పుడు అందరూ చూపించవలసి ఉంది, ఏదో తేడా ఉంది. దేవునికి స్తోత్రం. ఓకే సరే, అదొక సంతోషం. హల్లెలూయా. మీ పని స్థలంలో, మీ షెడ్ దగ్గర, మీ పని స్థలంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఎట్లా, ఈ కథా చరిత్రం అంతా హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి, కలిపి చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అదొక సంతోషం. హల్లెలూయా. కాబట్టి తర్వాత పాలు లేదు, ఏం కాదురా డిక్వేషన్ పెట్టు, నాకు అది కూడా ఇష్టం. ఇష్టం లేకపోయినా కూడా డిక్వేషన్ పెట్టు, మనం తాగుదాం. ఏమి లేకపోతే కూడా సంతోషం ఉండే అది కుటుంబం దేవుని ఆశీర్వదింపబడు. హల్లెలూయా. ఇప్పుడు అందరి మూర్ఖత్వమే. దయచేసి మీరు ఈ ఆఫీసుని ఇంటికి తీసుకురాకండి. మీ పని స్థలం అనే ఇంటికి రాకండి. పని స్థలంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంది. వారిని డీల్ చేయాలి, వీరిని డీల్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అక్కడ మూర్ఖుడు ఉన్నారు, గట్టి మనుషులు ఉన్నారు. అక్కడ మాట్లాడిన స్టైల్ మీరు ఇంటికి తీసుకురాకూడదు. హల్లెలూయా. అదంతా అక్కడే విడిచిపెట్టాలి. మీకు అక్కడ సాధ్యం కాలేని కోపం మొత్తం ఇంటికి తీసుకొస్తుంది. ఇంటిలో జరిగిన విషయంలో కోపం అంతా మీ ఆయన వచ్చినప్పుడు అక్కడ చూపిస్తుంది. ఏ లాభం ఉంది? ఆ సమాధాన అపవాది పోగొట్టడానికి మాక్సిమం ప్రయత్నం చేయడమే. పోరాడి గెలవాలి. దూతలను విడిచిపెట్టకుండా శిక్ష ఇచ్చిన దేవుడు మమ్మల్ని విడిచిపెడుతుందా? ఆ వాక్యం చదవండి, నేను త్వరగా ముగించుకుందాం. 4 అంశాలు ఉంది, ఒకటి కూడా చేసినప్పుడు తోసి ఆమేన్. ఈ పాపం చేసిన దూతలు ఎవరు మీకు తెలుసు. ఆదికాండం 6వ అధ్యాయములో మొదటి నుండి ఉన్న వేద భాగములో, ఇప్పుడు చదవకండి. దేవుని కుమారులు నరులు కుమార్తెలనే సౌందర్యం గలవాడుగా చూసి తనకి బోధించిన వారినే, తెలియదా? చెప్పండి. తనకి బోధించిన వారినే పెళ్లి చేశారు. దైవదూతలు నరులు కుమార్తెలనే చక్కని వారని జాగ్రత్తగా ఉండాలి. ఈ చక్కని వారిగా ఉన్న వారిలో ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఈ ట్రోజన్ వార్ అని ఒక ఫిలిం ఉంది, ఎవరైనా చూసిన ట్రోజన్ వార్? అదే కదా, భయంకరమైన పాత ఏదో ఒక మూవీ. ఆ భయంకరమైన ఆ మూవీలో భయంకరమైన యుద్ధం అనే కారణం ఒక్క అమ్మాయి, ఒక్క సౌందర్యం ఉన్న ఒక స్త్రీ నిమిత్తం రాజ్యం దేశం మధ్యలో భయంకర యుద్ధం. ఓకే, నేను ఆ విషయంలోనికి పోవడం లేదు. దేవుని కుమారుడు నరులు కుమార్తెలనే చక్కని వారని చూసి మనస్సు నచ్చిన వారినే మీరు సెలెక్ట్ చేయకూడదు. మీకు సెలెక్ట్ చేయడానికి దేవుడు మీ తల్లిదండ్రులను ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు ఆ కాలం అంతా పోయింది. అదే మా ఇష్టం, మా లైఫ్, నా ఇష్టం. తనకు నచ్చిన వారందరినే దైవదూతలు మనిషి కుమార్తెలనే. ఇది ఎలా జరిగింది అని ఒకవేళ మీరు అడుగుతుంది. కొందరికి తెలుసు, నేను చాలాసార్లు వాక్యం చెప్పినా. దాని గురించి మాట్లాడినదంటే యూదా పత్రికలో ఉంది. యూదా పత్రికలో మాట్లాడినదంటే 6వ వచనములో ఎలా జరిగింది. దైవదూతలకు పెళ్లి చేయడం రాదు, వారు పెళ్లి చేయడం లేదు, పెళ్లికి ఇవ్వడం లేదు, పెళ్లి జరగడం లేదు. వారు నరులు కాదు, మనుషుడు కాదు, దైవదూతలే. దైవదూతలకి పెళ్లి చెయ్యాలి అన్న విధమైన ఆ ఫీలింగ్స్ కూడా లేదు. అందరికి అర్థం అవినట్లుగా నేను చెప్తాను.
వివాహములో, భూమిలో ఉన్న వివాహ విషయంలో జరుగుతున్న ఆ ఫీలింగ్స్ కూడా దైవదూతలకు లేదే లేదు. వారు ఎందుకంటే దైవదూతలుగా ఉన్నారు. మళ్ళీ ఇది ఎలా జరిగింది? 6వ వచనం యూదా పత్రిక చదవండి. ఒకటి చదవండి మరి ఒకసారి స్టార్టింగ్ నుండి. తన ప్రధానత్వమనే నిలపకుండా నివాస స్థలమనే విడిచిన దైవదూతలనే ఆమేన్. దైవదూతలనే కూడా ఆదరించకుండా శిక్షించిన ఒక దేవుడు ఉండే. మట్టికి సమానమైన మనము తెలిసి తెలియక ఏం కాదు లైట్ గా చూసుకొని చేసిన ప్రతి పాపం మనకెంత భయంకరమైన శిక్ష, పరలోకం నష్టమైపోయినట్లుగా ఉంటుందని ఎరిగిన యాకోబు అపోస్తలులు మాట్లాడుతున్నారు. పాపులారా, మిమ్మల్ని పవిత్రపరచుకొనుడి. శ్రేష్టమైన ఉన్నతమైన ఒక క్రైస్తవ జీవితం కొరకు మీరు మిమ్మను పవిత్రపరచుకొనుడి. హల్లెలూయా. తన ప్రధానత్వమనే నిలపకుండా రెండు కార్యం దూతలు చేసిన పాపం. ఒకటి, ప్రధానత్వమనే నిలపలేదు. అంటే వారికి ఉన్న దేవుడిచ్చిన ఆ మహిమ, అందరు ఇక్కడ ఉన్నారా? ఇది ఎప్పుడు మీకు దొరకను. ప్రధానత్వం అనే విడిచిపెట్టాడు. అంటే పాపం ఏంటిదంటే దైవదూతలుగా ఉన్న వారికి ఉన్న ఆ ఒక ప్రత్యేక ఆశీర్వాదం. అంటే రెక్కలలో వారు ఎగురుతున్నారు. 6 రెక్కలతో కూడిన వారు, సౌందర్యం గలవాడు. వివాహం చేయడం, వివాహం ఇవ్వడం అనగా వారిలో ఉన్న ఫీలింగ్ కూడా లేకుండా 24 గంటలు పరిశుద్ధుడు 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 అని దేవుని ఆరాధించిన ఆ ఉన్నతమైన స్థానము నాకు అక్కర్లేదు, నాకు ఈ అమ్మాయి సరిపోతుంది. ఏది కూలిపోయినా, కుటుంబం నాశనమావినా, ఎన్ని జరిగినా చక్కని ఈ అబ్బాయినే దొరికితే ప్రధానత్వమన నిలపకుండా. అందరు ఇక్కడ ఉన్నారా? కొందరు అలాగే ఉంది కదా, ఏదో ఒక విషయంలో పడితే మనలో చాలా మంది ఉంది, కెట్టి పెట్టి పడిపోయిన వాడు ఉన్నారు. లేవడం బయటకు రాకుండా వాళ్ళలో కెట్టి పెట్టినట్లుగా ఉంది. ఆయన విడిచిపెట్టును, ఆమె విడిచిపెట్టును, బయటకు రావడం సాధ్యం కాదు. ఎవరి చెప్పినా అది తలలోనికి ఎక్కడం లేదు. ఎవరెస్ట్ మీద ఎక్కినట్లుగా ఉంది. స్తోత్రం పోయింది. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడ తెలుసా? హిమాలయ పర్వతంలో ఎవరెస్ట్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుల్లో దిగిన వాడు. ఎవరెస్ట్ ఎక్కిన వాడుకున్న విధంగా ఉంది. ఏది బ్రేకప్ అవ్వకుండా పైకి తీసుకురావాలి. ఇంత కష్టపడము. బైబుల్ చదివి ప్రార్థన చేయి. దానికంటే ఉన్నతమైనదినే దేవుడు ఏర్పరుస్తుంది. శ్రేష్టమైనదినే దేవుడు ఏర్పరుస్తుంది. వారికి ఇదేది అక్కర్లేదు. ఆమేన్. ఆరాధన, ప్రార్థన, స్తోత్రం, స్తుతి, కన్నీలు, ప్రార్థన, ఉపవాసములో నుండి దూరం అవునప్పుడే అర్థం అవుతుంది అపవాది పట్టుకోవడం మొదలైందని. హల్లెలూయా, హల్లెలూయా. తనకు దేవుడు అనుగ్రహించిన దూతలని ఆ స్థానమనే వారు నిలపకుండా విడిచిపెట్టింది. నాకు ఈ అమ్మాయి నిమిత్తము, చక్కని నరులు కుమార్తెల నిమిత్తము దేవుడు అనుగ్రహించిన ఈ స్థానం. ఏ స్థానము? ఈ స్థానం. ఏ స్థానము? దైవదూతలాగా ఉన్న స్థానం అక్కర్లేదు. మీరు స్వయం విడిచిపెడితే దేవుడు మిమ్మల్ని విడిచిపెడుతుంది. మీకు అక్కర్లేదని చెప్పిన ఎడల ఈ ఆశీర్వాదం అవసరం లేదు, ఈ ప్రార్థన అవసరం లేదు, ఈ స్తోత్రం అవసరం లేదు, ఈ చప్పట్లు అవసరం లేదు, ఈ ఆరాధన నాకు అవసరం లేదని మీరు మనసులో అనిపిస్తే మీరు అదే విధంగా మిమ్మల్ని దేవుడు తోసివేస్తుంది. వెళ్ళిపో.
కానీ దేవా నీవు నా యుద్ధకి రావాలి, నీ లోపలికి రావాలి, మనం కలిసి ఆరాధించాలి, కలిసి దేవుని స్తుతించాలి. అప్పుడు లోపలికి వచ్చి మనతో పాటు భోజనం చేసిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటి పాపము దైవ దూతలు అన్న ఆ మహిమనే, ఆ అనుగ్రహమనే అక్కర్లేదని పెట్టి విడిచిపెట్టి మనుషుల్లాగా మారినావు. రెండవది నివాస స్థలం, దేవుని పరలోక రాజ్యం నివాస స్థలము. ప్రపంచమంద క్షణనేరములో ఎగిరించి పరిగెత్తి వెళ్ళి కార్యమని చేయవలసిన దైవ దూతలుగా నివసించిన ఆ స్థానం నాకు అక్కర్లేదు. నాకు ఈ అమ్మాయితో ఉండే సరిపోతుంది. ఏది? నరులు కుమార్తెలతోనే ఉండడం ఇష్టం. ఈ రెండు పాపము నిమిత్తం దైవ దూతలనే కూడా దేవుడు ఆదరించకుండా యూదా పత్రికలో మాట్లాడినది బెందించి కఠిన చీకటిలో నిత్య పాశములతో బంధించి భద్రం చేసి ఉన్నాడు. దేవుడు భద్రం చేస్తే పీలాతు చేసినట్టుగా కాదు. హల్లెలూయా. దేవుడు భద్రం చేస్తే లాజరు సమాధి దగ్గర భద్రం చేసినట్లుగా కాదు. అది ఎవరికి తెరవడం సాధ్యం కాదు. హల్లెలూయా. ఎన్ని మొరపెట్టినా, ఎన్ని ఉపవాసం ఉన్నా, ఎన్ని కన్నీళ్లు విడిచినా దేవుడు ఒక్కసారి భద్రం చేస్తే అది ఉన్నతంగా మారుతుంది. అందుకే నోహ ఓడ లోపలికి ప్రవేశించిన వారిని దేవుడు ద్వారమనే మూసి ముద్ర చేశాడు. హల్లెలూయా. పాపం చేసిన దూతలనే ఆదరింపకుండా కఠిన చీకటిలో బంధించి నిత్య శిక్ష కొరకు దాచిపెట్టిన వారంగా బైబిల్ చరిత్ర ప్రారంభం. పాపములో నుండి దూరం ఉండండి. అనుదినము తెలిసి తెలియక రహస్యంగా పరస్యంగా చేసిన దానిలో నుండి దూరం అవడానికి అనుదిన ప్రయత్నం చేయాలి. అప్పుడు కుటుంబంలో సంతోషం, అందరితో మాట్లాడడం, హృదయం తెరిచి నవ్వడం. దావీదు పాపం చేసి మౌనంగా ఉన్న కాలం అంతయు తన ఎముకలో ఏంటిది భరించలేక లోపల నేను అది ఆర్ధధ్వని, దీని గురించిన వేవలాది, దాని గురించిన ఒక బాధ, ఒక వేదన. ఇది సరియా తెట్ట, వాక్యం ద్వారా ఇది తప్పు అని బోధ చేస్తే కూడా మళ్ళీ ఉదయమనే నేను దానిలోనికే వెళ్ళిపోతున్నాను, అదే చేస్తే ఉన్నాడు. ఈ విధమైన పాపముల నిమిత్తం లోపల మండుతే ఉన్నాడు. వాక్యం వినినప్పుడు ఇంకా మండుతూ ఉన్నాడు. బయటకు రావడం సాధ్యం కాక హల్లెలూయా. దేవుని అందు ఆశ్రయం పెట్టుకోండి. హల్లెలూయా. యేసయ్య రక్తము సకల పాపములో నుండి విమోచనం దయచేసినది. ఆ యేసయ్య రక్తం మీద ఆధారపడి అప్పుడు కుటుంబంలో శాంతి, కుటుంబంలో సంతోషం, పిల్లలకు సంతోషం, వారు నవ్వుతుంది, వారి అందరి దగ్గరికి తిరుగుతుంది. మొబైల్ అంతా పక్కన పెట్టడం అని అనిపిస్తుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రం మాట్లాడుతుంది. ఆ కుటుంబంలో సంతోషం, సమాధానం. దేవుని రాజ్యములో అధిక సంతోషం. దేవుని రాజ్యములో అధిక సంతోషం. ఈ వాక్యం అంతా హృదయంలో భద్రం చేసుకొని ఉండండి. హల్లెలూయా. ఈ వేద భాగములో ఇంకా కొన్ని రోజుల లోపల మనము ముగించవలసినది ఉంది. ఇంకా 1 సంవత్సరం మనం ఆగాలే దేవుని వాక్యము కంటిన్యూగా వినడానికి. దేవుని బిడలారా, దేవుని రాజ్యములో కనపడానికి ప్రయత్నం చేసుకుందాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడలారా, దేవుడు మాట్లాడిన వాక్య ప్రకారం ఆ వాక్యం కంప్లీట్ కాలేదు, ఇంకా శ్రేష్టమైన కొన్ని విషయములు ఉంది. దానిని హృదయంలో స్వీకరించుకుని నూతన నిర్ణయముతో వెళదాం. దేవుడి వాక్యం ద్వారా మమ్మను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.